discussing about that is magnetical particle testing. Okay, so last class we have discussed about what is meant by magnetization and what are the magnetic materials that are going to use, and a few techniques how they are happening. Okay, so let us see in this class what is meant by demagnetization, magnetization, demagnetization. So రెండిటికి ఉన్న తర్వాత మనం equipment చూద్దాం. What is the equipment you are going to see in this one. Okay, so let us see what happens. So the topic is demagnetization. So after conducting a magnetic particle inspection, it is usually necessary to demagnetize the component. Remnant magnetic fields can affect the machining by causing cutting to climb the component, interfere with electro equipment such as compass, create a condition known as arc blow in the welding process. Arc blow may cause weld arc to wander a filler material to repel from the weld, cause abrasive particle to cling to bearing or flying surface and increase wear. అంటే ఏంటంటే మనం జనరల్గా మ్యాగ్నటైజేషన్ చేసిన తర్వాత అంటే ఒక పార్టికల్ మ్యాగ్నటైజ్ చేస్తున్నాము. మ్యాగ్నటైజ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఫ్లోని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, అట్లా అంటే మనం చూసాం ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ద్వారా దాన్ని అంటే దాంట్లో కొన్ని డైరెక్ట్ కరెంట్, ఇండైరెక్ట్ కరెంట్. ఓకే, సో అందులో మనం చూసాము ఎట్లా చేయాలి అనేది. సో ప్రాసెస్ ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏంటంటే ఈ ఏదైతే పార్టికల్ మ్యాగ్నటైజ్ చేసాం, సో అది డిమాగ్నటైజ్ చేయకపోతే ఏం జరుగుతుంది అంటే ఆఫ్టర్ మెషినింగ్ కాజ్ కటింగ్ క్లింగ్ టు ద కాంపోనెంట్. ఏంటంటే ఎఫెక్ట్ మెషినింగ్ బై కాజింగ్ కటింగ్ టు క్లింగ్ టు కాంపోనెంట్. అంటే అది మిషనింగ్ జరిగేటప్పుడు లేదా మిషనింగ్ చేసేటప్పుడు అదేమవుతుందంటే టూల్ బిట్ ని అటాచ్ చేసుకోవడం కానీ రిపెల్ చేయడం కానీ జరుగుతుంది. సో దీనివల్ల నన్ను టార్గెట్ చేసిన చోట మిషనింగ్ చేయడం. ఓకే, తర్వాత ఇంటర్ఫియర్ విత్ ఎలక్ట్రో ఎక్విప్మెంట్స్ వచ్చేసి కంపాస్. సో కంపాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపాస్ యూజ్ చేసి మనం వెనక ఫీడ్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ సౌత్ అట్లా యూజ్ చేసేస్తున్నప్పుడు ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో ఆబ్వియస్లీ ఏమవుతుంది, కంపాస్ రీడింగ్స్ అనేది మారిపోతుంది అండ్ ఆబ్వియస్లీ మిషనింగ్ ప్రొసీజర్ కూడా మారిపోతుంది. అండ్ నెక్స్ట్ క్రియేట్ ఏ కండిషన్ నోన్ యాజ్ ఆర్క్ బ్లో అంటారు అనమాట. సో ఈ మ్యాగ్నటైజ్ చేయడం వలన సర్ఫేస్ ఆర్క్ బ్లో అనేది వెల్డింగ్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఆర్క్ బ్లో మే కాజ్ వెల్డ్ ఆర్క్ టు వండర్ ఆర్ ఫిల్లర్ మెటీరియల్ టు బి రిపెల్డ్ ఫ్రమ్ ద వెల్డ్. అంటే ఏంటంటే వెల్డింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్న మెటీరియల్ ఫిల్లర్ మెటీరియల్ ని రిపెల్ చేయడానికి ఆస్కారం. జనరల్ గా మనం ఫిల్లర్ మెటీరియల్ ఎక్కడ వాడతాం, ఆర్క్ వెల్డింగ్స్ లో వాడతాం. ఆర్క్ వెల్డింగ్ లో ఏంటి, మనం జనరల్ గా క్యాస్ట్ ఐరన్ కానీ ఇవన్నీ మనం టీ షేప్, ఎల్ షేప్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోడ్ ని మన కరెంట్ పాస్ చేయడం అంటే ఏదైతే వర్క్ పీస్ ఉందో ఆ వర్క్ పీస్ కి పాజిటివ్ ఇస్తాము, తర్వాత వర్క్ స్టాండ్ కి నెగిటివ్ ఇస్తాము. సో దాని నుంచి పాస్ అయ్యే కరెంట్ అంటే ఏదైతే కరెంట్ పాస్ అవుతుందో అక్కడ ఫిల్లర్ మెటీరియల్ అనేది కరిగిపోయి అక్కడ ఉన్న పార్టికల్స్ ని జాయిన్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం దాన్ని డిమాగ్నటైజ్ చేయలేదో ఈ ఫిల్లర్ మెటీరియల్ ని రిపెల్ చేస్తాం, అంటే అంటుకోనివ్వకుండా చేస్తాం. ఓకే, సో ఈ ఫిల్లర్ మెటీరియల్ అనేది దాన్ని అంటుకోదాం. సో ఆబ్వియస్లీ దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఆర్క్ బ్లో అంటారు. So this is one of the important 2 marks question. What is meant by arc blow from demagnetization effect అని అడుగుతాడు. ఓకే, సో ఆర్క్ బ్లో అంటే ఏంటి, మ్యాగ్నటైజేషన్ చేసి చేయకపోతే మనకు వచ్చే ప్రాసెస్ డిఫెక్ట్ ఏంటి. causes abrasive particles to cling to bearing or flash surface and increase wear. అంటే ఈ అబ్రెసివ్ పార్టికల్స్ ఏదైతే ఉంటాయో ఈ బేరింగ్స్ కానీ ఫెయింగ్ సర్ఫేసెస్ అండ్ ఇంక్రీజ్ వియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాగ్నటైజ్ అవడం వలన ఈ అబ్రెసివ్ పార్టికల్స్ అంటే ఏదైతే మనకి చిప్ మెటీరియల్ కానీ లేదంటే అబ్రెసివ్ పార్టికల్స్ ఉన్న వాటిని అది ఈజీగా అట్రాక్ట్ చేసుకోండి. అంటే చిన్న చిన్న రేణువులు పడతా ఉంటాయి
స్వింగ్ చేసేటప్పుడు. సో దాన్ని కనుక ఇది అట్రాక్ట్ చేసుకుంది అనుకోండి, అట్రాక్ట్ చేసుకున్నప్పుడు దాని అది ఇఫ్ ఇట్ ఈస్ ఏ బేరింగ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫ్లయింగ్ సర్ఫేస్ అంటే షాపర్ లాంటి సర్ఫేస్ అనుకోండి, ఏమవుతుంది, ఇంక్రీజ్ ఇన్ వేర్ అంటే అరిగిపోయే దానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్ ని డీమాగ్నెటైజ్ చేయకపోతే రెమినెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ఎ ఫీల్డ్ మే బి అకాంప్లిష్డ్ ఇన్ సెవరల్ వేస్. అంటే ఈ మ్యాగ్నెటైజేషన్ ని అంటే ఆ ఫీల్డ్ ని రిమూవ్ చేయడానికి మనకి సెవరల్ వేస్. ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు డీమాగ్నెటైజ్ ద మెటీరియల్ ఈస్ బై హీటింగ్ ద మెటీరియల్ అబౌవ్ ఇట్స్ క్యూరీ టెంపరేచర్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ద క్యూరీ టెంపరేచర్ ఫర్ లో కార్బన్ స్టీల్ ఇస్ 700. అంటే ఏంటంటే మ్యాగ్నెటైజ్ అయిన మెటీరియల్ ని మనం గనక డీమాగ్నెటైజ్ చేయాలంటే అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే హీట్ చేయటం, అంటే వేడి చేయటం. అది ఎంతవరకు అంటే క్యూరీ టెంపరేచర్, అంటే ప్రతి మెటీరియల్కి ఒక క్యూరీ టెంపరేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లో కార్బన్ స్టీల్ కి 770 degrees దగ్గర క్యూరీ టెంపరేచర్ అంటే క్యూరీ టెంపరేచర్ ఇస్ నాట్ ఏ మాల్టన్ స్టేట్ కాదండి. ఓకే, జస్ట్ క్యూరీ అంటే ఇట్ కెన్ విత్స్టాండ్ ఇట్స్ వాట్ ఈస్ ఏ షేప్ అండ్ ఎలాంగేషన్ అనమాట. అంటే ప్లాస్టిసిటీ వెళ్ళిపోకుండా ఉండే టెంపరేచర్ ని క్యూరీ టెంపరేచర్ అంటారు. When steel is heated and above its Curie temperature, then it is cooled back down. Then the orientation of magnetic domains of individual grains will become randomized again, and thus the component will contain non-residual magnet. సో ఇలా హీట్ చేసిన దాన్ని మళ్ళీ కూల్ చేస్తే ఏమవుతుందంటే ఓరియంటేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డొమైన్స్, ఆ మ్యాగ్నెటిక్ డొమైన్ యొక్క ఓరియంటేషన్స్ అంటే ఏదైతే పార్టికల్స్ రొటేట్ అవుతున్నాయో అక్కడ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఏదైతే రొటేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుందో దాన్ని ఇండివిజువల్ గ్రెయిన్స్ తో ర్యాండమైజ్ చేసి దాన్ని న్యూట్రల్ స్టేజ్ కి తీసుకురావచ్చు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ బై హీటింగ్ అప్ టు క్యూరీ టెంపరేచర్. Okay, this is how we can demagnetize a material that is magnetized. Next, which is the material should be placed with its along long axis in an east-west orientation to avoid influence of Earth's magnetic field. Material should also be placed with its longitudinal axis. అంటే ఏంటంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దాని లాంగిట్యూడినల్ యాక్సెస్ ని ఈస్ట్ అంటే నార్త్ సౌత్ కాకుండా ఈస్ట్ వెస్ట్. నార్త్ సౌత్ ఎలా ఉంటుంది, నార్త్ సౌత్ అంటే సో ఈస్ట్ వెస్ట్ ఇట్లా పెట్టాలన్నమాట. ఈస్ట్ వెస్ట్ పెడితే అవాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ ని అంటే మనకి ఎప్పుడైతే మన కంపాస్ లో చూసుకొని నార్త్ సౌత్ పెడితే ఏంటంటే ఎంతైనా సరే మీరు కంపాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మామూలుగా ఎర్త్ నార్త్ పోల్ ఎక్కడ ఉంది సౌత్ పోల్ ఎక్కడ ఉందంటే మీరు అనుకునేది చాలా తప్పలేదు. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మన మీద కూడా. ఓకే, సో ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన మీద కూడా చాలా ఎఫెక్ట్. అలా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన మీద ఎఫెక్ట్ లేదు అంటే దేర్ విల్ బి నో మ్యాటర్ ఎగ్జిస్ట్ అనమాట. ఓకే, దేర్ విల్ బి నో మ్యాటర్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ మనం ఉండే ఈ మ్యాటర్ మీకు చెప్పాను, మ్యాటర్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, ఆ మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏమన్నాడంటే సో ఎర్త్ సర్ఫేస్ అంటే ఏదైతే నార్త్ సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్ తప్పించాలి అంటే ఈస్ట్ వెస్ట్ లొకేషన్ లో దాన్ని ప్లేస్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. సో దిస్ ఇస్ ద అనదర్ వే టు రిమూవ్ ద magnetization effect. Okay, next, however it is often inconvenient to heat our material above its Curie temperature and to demagnetize it. So so another method that returns the material to nearly unmagnetized state is commonly used, that is subjecting the component to a reversing and decreasing magnetic field will return to dipole to nearly random orientation through the material. Subjecting the component to a reversing and decreasing magnetic field, okay, will return the dipoles to a nearly random orientation through the material. This can be accomplished by pulling a component out and away from the coil with AC passing through its. Okay, అంటే ఏంటంటే మనం ఇందులో ఉండే సబ్జెక్టింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హీట్ చేసి దాన్ని మళ్ళీ కూల్ చేసి డిమాగ్నెటైజ్ చేయడం అనేది ఒక విధంగా కొంచెం రిస్క్ తో కూడిన పని. ఎందుకంటే లోపల క్రిస్టల్ స్ట్రక్చర్ మారే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకని ఏంటంటే ప్రతిసారి అట్లా అన్ని స్పెసిమెన్స్ మనం చేయలేం కాబట్టి సో ఇంకొకటి ఏంటంటే మనకు ఇంకో మెథడ్ డిమాగ్నెటైజ్ చేయడానికి కాంపోనెంట్ బై రివర్సింగ్ అండ్ డిక్రీజింగ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే రివర్సింగ్
అంటే నార్త్ సౌత్ లో ఉండేదాన్ని సౌత్ నార్త్ లో పెట్టి రివర్సింగ్ చేసుకొని డిక్రీజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో డిక్రీజింగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిటర్న్ ద డైపోల్ టు నియర్లీ ర్యాండమ్ ఓరియంటేషన్. అంటే ఓరియంటేషన్ ఎట్లా తిరగాల్సింది ఎలా తిరుగుతూ ఉంటుంది. సో throughout the material, this can be accomplished by pulling the component out and away from the coil. సో ఆ కాంపోనెంట్ ఏం చేస్తామంటే ఆ కాయిల్ నుంచి బయటికి లాగేస్తాం విత్ ఏసీ పాసింగ్ త్రూ ఇట్. సో ఏసీ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు అందులో నుంచి మనం ఆ కాయిల్ నుంచి బయటికి లాగితే అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ కంప్లీట్లీ ఏంటంటే అంటారు this can be accomplished by pulling the component out and coil with AC passing through it. అందులో ఉన్న magnetizing particles ని మొత్తం లాగేస్తుంది. ఓకే, సో విత్ AC yokes demagnetization of local area can be accomplished by placing the yoke contact on the surface. సో yoke అంటే ఏంటంటే నథింగ్ బట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో నార్త్ సౌత్ అనే ఒక చిన్న చిన్న మనం ఏంటంటే నిన్న చూసిన దాంట్లో పిల్లల్లాగా ఉన్నాయి కదా, దాంట్లో యోక్ అంటారు. ఓకే, విత్ ఏసీ యోక్స్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ యోక్స్ డిమాగ్నెటైజేషన్ ఆఫ్ లోకల్ ఏరియా. అంటే లోకల్ ఏరియా అంటే ఏ ఏరియా అయితే మనం డిమాగ్నెటైజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియా maybe accomplished by placing the yoke contact on the surface. సో ఆ యోక్ అంటే క్లాంప్ టైప్ ఉంది కదా, దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టి అండ్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ ప్యాటర్న్ అరౌండ్ ద ఏరియా అండ్ స్లోలీ విత్డ్రాయింగ్ ద యోక్ వైల్ కరెంట్ ఈస్ అప్లైడ్. అంటే దాన్ని ఏం చేస్తారంటే సర్క్యులర్ గా దాని మీద ఇట్లా రబ్ చేయటం వలన ఏమవుతుందంటే సర్క్యులర్ గా రబ్ చేయటం వలన అప్పుడు దాని నుంచి ఏసీ కరెంట్ పాస్ అవుతుంటే సర్క్యులర్ గా రబ్ చేయడం వలన అందులో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అది డ్రాగ్ చేసుకుంటుంది. ఓకే, సో yoke contact on surface moving in a circular pattern around the area and slowly withdrawing the yoke while current is applied. So also many stationary magnetic particle inspection units come with demagnetization feature. Many stationary magnetic particle చాలా వరకు అంటే స్టేషనరీ అంటే కదలకుండా ఉండే మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్ యూనిట్ కమ్స్ విత్ డిమాగ్నెటైజేషన్ ఫీచర్. అంటే ఏదైతే మూవ్ అవ్వకుండా స్టేషనరీగా ఇన్స్పెక్ట్ చేసే పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డిమాగ్నెటైజేషన్ ప్రాసెస్ తోనే వస్తాయి, అంటే ఆ ఫీచర్ తోనే వస్తాయి. సో వాటికి మనం ఇంతలావున దాన్ని అంటే డిమాగ్నెటైజ్ చేయడానికి అంటే ఇంతలావున కష్టపడాల్సిన అవసరం ఉంటుంది, దానికి ఆల్రెడీ ఆ ఫీచర్ ఉంటుందని చెప్పుకుంటాం. That slowly reduces the AC in a coil in which the component is placed. So ఇది ఏం చేస్తుందంటే alternative current in the coil ని మనం ఏం చేస్తుందంటే it will slowly reduce the alternative current in the coil which is component is placed. So obviously current remove చేయడం వలన magnetizing effect అనేది తగ్గిపోతుంది. A field meter is often used to verify that residue. Okay, a field meter is often used as ఏంటి మనం ఫీల్డ్ మీటర్ అనేది వాడతామండి. ఇందులో ఆ ఫీల్డ్ మీటర్ ఏం చేస్తుందంటే టు వెరిఫై దట్ ద రెసిడ్యువల్ ఫ్లక్స్ హాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కాంపోనెంట్. ఓకే, ఈ ఫీల్డ్ మీటర్ ఏం చేస్తుందంటే మనకి అందులో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది రిమూవ్ అయిందా లేదా అనేది మనం చూస్తాం. Industrial standard usually require that magnetic flux can be reduced less than 3 Gauss, అంటే 3 into 10 to the power of -4 Tesla after completing a magnetic particles. అంటే 3 Gauss అనేది దాని యొక్క మెజరింగ్ యూనిట్ అండి, నథింగ్ బట్ 3 into 10 to the power of -4 Tesla అన్నమాట. సో usually require that magnetic flux is reduced to less than 3 Gauss after completing a magnetic particle inspection. Okay, you can see here. So this is the magnetic flux and this is the current curve. Okay, so వీటిని బట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక దీన్ని ఏమంటారు హైబర్నేషన్ అంటారు. ఈ హైబర్నేషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ అంటే ఇది యాక్చువల్గా ఇందులో టాపిక్ మిడిల్ టాపిక్ కాకపోతే హైబర్నేషన్ ఇస్ అంటే ద ఫ్లూటింగ్ ఆఫ్ magnetic flux. Okay, so this gives you the indication of that. Okay, magnetization equipment for magnet అంటే ఈ magnetize చేయడానికి గల ఫర్ magnetic particle test కి యూస్ చేసే ఎక్విప్మెంట్ ఏంటి? సో to properly inspect a part for a crack or other defects, it is important to become familiar with the different type of magnetic fields and equipment used in generator. As discussed previously, one of the primary required for detecting a defect in a ferromagnetic material
is that magnetic field induced in a part must interpret the defect as 45 to 90 degrees angle. Okay, ఏంటంటే ఇందులో మనం ఇప్పుడు ఎక్విప్మెంట్స్, వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ దట్ ఆర్ టు బి ఓకే ఐడెంటిఫైడ్. ఓకే, సో మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ లో మనం ఎక్విప్మెంట్ ని ఎట్లా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, properly inspect a part for cracks on or other defects. It is important to become familiar with the different types of magnetic fields. Okay, and the equipment used to generate them. Okay, as discussed previously, one of the primary requirements for detecting a defect in a ferromagnet is that magnetic field induced in a part must be intercept the defect at 45 to 90. అంటే దాన్ని ఎలా ఇంటర్ప్రిటేట్ అవ్వాలంటే అందులో 45 to 90 degrees వరకు ఇంటర్ప్రిటేట్ అవ్వాలి, అంటే దాంట్లో నుంచి పాస్ అయ్యేది. The flaw that are normal are 90 degrees to the magnetic field with the procedure, and the strongest indication because they dispute more of the magnetic flux. జనరల్ గా ఫ్లాస్ ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం చూసాక సర్ఫేస్ మీద ఇలా సర్క్యులర్ గా మూవ్ అవుతుంటే ఫ్లా ఎప్పుడు పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అంటే గొయ్యి లాగా ఉంటుంది. దానిపైన ఇది సర్క్యులర్ రింగ్స్ లాగా ఉంటుంది. సో ఆ సర్క్యులర్ రింగ్స్ కి ఎప్పుడు ఆ గొయ్యి అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ గా ఉంటుంది. So that is the flaw indication. Therefore, for proper inspection of component, it is important to be able to establish a magnetic field at least 2 directions. So అందుకని ఏంటంటే 2 directions లో ప్రాపర్ ఇన్స్పెక్షన్ జరగాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఇట్ ఈస్ వాట్ వి సే అట్లా జరగకపోతే ఏమవుతుందంటే 2 directions లో ఒక డైరెక్షన్ ఉండేదాన్ని అది ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, ఇగ్నోర్ చేస్తుంది. సో అందుకనే మనం ఏంటంటే 2 డైరెక్షన్ లో ఎందుకని పెట్టమన్నానంటే, మీకు నేను అది చెక్ చేస్తున్నప్పుడు హారిజాంటల్ గానీ వర్టికల్ దాన్ని అది తీసుకోవట్లేదు. అదే మనం 2 డైరెక్షన్ లో దాన్ని పెట్టామనుకోండి, వర్టికల్ గా ఉండే క్రాక్స్ కూడా అది ఐడెంటిఫై, అంటే ప్యారలల్ యాక్సెస్. ఓకే, variety of equipment exists to establish the magnetic flux for magnetic particle testing. So one way to classify equipment is based on its probability. So variety of equipment exists to establish the magnetic field for material particle testing. One way to classify equipment is based on its probability. And ఎట్లా అంటే ఎన్ని విధాలుగా అది చెక్ చేయగలదు. సో సమ్ ఎక్విప్మెంట్ ఈస్ డిజైన్ టు probability so that inspect can be made in field, and some is designed to stationary. అంటే ఈ టెస్టింగ్ అంటే ఏదైతే ఈ పార్టికల్ టెస్టింగ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఏమైందంటే ఎలా డిజైన్ చేశారంటే కొన్ని మొబిలిటీ అంటే ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా చేశారు. ఇంకోటి ఏంటంటే స్టేషనరీగా ఒక చోటే ఉండేది, అంటే స్పెసిమెన్ ని తీసుకొచ్చి దాని దగ్గర టెస్ట్ చేసే విధంగా. ఇంకో ఎట్లా డిజైన్ చేశారంటే ఫీల్డ్ కి ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి, ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, సో వాట్ ఆర్ దేర్ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు వర్క్. ఓకే, సో లెట్ us see that. Portable equipment. So this is a portable equipment. So ఇది కనుక మనం ఇంతకు ముందు చూసాం, పోర్టబుల్ ఎక్విప్మెంట్ అంటే నథింగ్ బట్ ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉంటుందండి. పోర్టబుల్ ఎక్విప్మెంట్, పర్మనెంట్ మ్యాగ్నెట్ can be used for magnetic particle inspection such of bar magnets or horseshoe magnets. సో దీన్ని ఏమంటారంటే, దీన్ని హార్షూ మ్యాగ్నెట్ అని ఎందుకు అంటారు అంటే, జనరల్ గా మీరు ఎప్పుడైనా చూడండి హార్స్ షూ ఎలా ఉంటది, గుర్రానికి నాళాలు అంటారు కదా, ఎలా ఉంటుంది, ఇలా యూ షేప్ లో ఉంటుంది. సో మనకి ఎప్పుడు కూడా మ్యాగ్నెట్ కూడా అలాగే ఉంటుంది, ఇలా యూ షేప్ లోనే ఉంటుంది. ఓకే, హార్స్ షూ ఇట్లా యూ షేప్ లో ఉంటుంది మ్యాగ్నెట్. సో నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. ఓకే, జనరల్ గా అట్లా అంటే మనం చాలా చోట్ల ఆ విధంగా చూడొచ్చు. అందుకే దాన్ని హార్స్ షూ కానీ మ్యాగ్నెట్ అంటారు. ఓకే, హార్స్ షూ అంటే నథింగ్ బట్ గుర్రానికి వేసే నాలుగు షేప్ ఉంటుంది కాబట్టి అందుకనే దాన్ని ఓకే హార్స్ షూ మ్యాగ్నెట్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, జనరల్గా మీరు ఎప్పుడైనా చూడండి, ఓకే ఇట్లా ఉంటుంది మ్యాగ్నెట్ అనేది. సో దీనికి లైన్స్ ఉంటాయి, ఒకటి నార్త్ సౌత్ ఉంటుంది. సో ఇట్లా మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇట్లా అది జనరల్ గా అట్రాక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇందులో పర్మనెంట్ మ్యాగ్నెట్ కెన్ బి యూజ్డ్ ఫర్ మ్యాగ్నెటిక్ పార్టికల్ ఇన్స్పెక్షన్. ఓకే, as a source of magnetism, bar magnet or horseshoe magnet. The use of industrial magnets is not popular because they are very strong.
ఏంటంటే ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్ అనేది దే రిక్వైర్డ్ సిగ్నిఫికెంట్ స్ట్రెంత్ టు రిమూవ్ దెమ్. అంటే ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్ అనేది ఈజ్ నాట్ పాపులర్ బికాస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్ ఉంటాయి అంటే ఇంకా చాలా స్ట్రాంగ్. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రేన్ లిఫ్టింగ్స్ లో కూడా మ్యాగ్నెట్స్ వాడతారు. మీరు కానీ కొన్ని కొన్ని మూవీస్ లో చూడండి, మన హార్బర్స్ లో కానీ వాటిల్లో ఉంటుంది. ఓకే, హార్బర్స్ లో కంటైనర్స్ ని లోడ్ చేయడానికి ఈ సార్ట్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ని వాడతారు. ఎందుకని అంటే కంటైనర్స్ ని క్రేన్ హుక్ తో పట్టుకోకూడదు. ఓకే, తర్వాత రోప్స్ తో కట్టకూడదు. ఓకే, సో కొన్నిసార్లు ఏంటంటే కంటైనర్ ని డ్యామేజ్ చేయకుండా ఉంటాకి ఇలాంటి మ్యాగ్నెటిక్ ఇది వాడతారు, అంటే మ్యాగ్నెటిక్ క్రేన్. సో ఈ క్రేన్ ఏం చేస్తుందంటే చాలా చోట్ల అంటే మన డిస్పోజల్ ఆఫ్ కార్స్ డిస్పోజల్ అంటే మన ఎక్కువ హాలీవుడ్ మూవీస్ లో ఈ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్రేన్స్ చూడొచ్చు. సో అదేంటంటే ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్ అన్నమాట. ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి అవి? అదేంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్. అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ కాదు, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంటే ఇట్ ఈస్ అ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇట్ ఈస్ ఏం చేస్తారంటే దానికి ఒక ఎలక్ట్రిసిటీ దానికి ఇస్తారన్నమాట. ఎలక్ట్రిసిటీ ఇస్తే అది మ్యాగ్నెటైజ్ అయిపోయి ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ గా తయారవుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ విల్ అట్రాక్ట్ the substance or magnetic materials, and when the power is shut down, and simultaneously it ఏమవుతుందంటే డిమాగ్నెటైజ్ అంటే వదిలేస్తుంది. అంటే ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ అంటే ఎందుకు వాడరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్ లో మనం యూస్ చేసే స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఏవైతే జనరల్గా ఎప్పుడైతే ఈ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారో అంటే వాట్ సే ఎందుకనంటే స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ అనేది చాలా గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి. సో వాటిని తీయాలన్నా సరే చాలా కష్టం. మీకు ఆల్రెడీ చెప్పాను, స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ అనేవి జనరల్ గా మనకి ఆన్లైన్లో కూడా అమ్ముతారు. ఓకే, స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సపరేట్ దమ్. ఓకే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సపరేట్ దమ్. ఓకే, చాలా హై మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తో ఉంటుంది అనమాట. అంటే చాలా హై కాన్సన్ట్రేట్ తో దాన్ని ఇది చేస్తారు. ఓకే, ద యూజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ మ్యాగ్నెటిక్స్. సో అందుకని ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ మ్యాగ్నెట్స్ అందుకే వాడరు. ఓకే, అబౌట్ 250 న్యూటన్ ఫర్ సమ్ మ్యాగ్నెట్స్. కొన్ని చోట్ల ఏంటంటే 250 న్యూటన్స్ ఆఫ్ ప్రెషర్ కానీ ఫోర్స్ కానీ అప్లై చేయాల్సి వస్తుంది. అండ్ దస్ దే ఆర్ డిఫికల్ట్ అండ్ సమ్ టైమ్స్ డేంజరస్ టు హ్యాండిల్. అంటే అందుకనే ఏంటంటే ఎందుకనంటే దే ఆర్ డిఫికల్ట్ అండ్ సమ్ టైమ్స్ డేంజరస్ టు హ్యాండిల్. కొన్నిసార్లు డేంజరస్ కూడా. ఓకే, డేంజరస్ అంటే ఇన్ ద సెన్స్ ఆ మ్యాగ్నెట్స్ మధ్యలో మనం ఏదన్నా ఒక ఏలియన్ ఏదైనా ఇరుక్కుపోయింది అనుకోండి, ఇట్స్ ఇంపాసిబుల్ టు టేక్ ఫ్రమ్ దెమ్. ఓకే, సో అందుకని అంటే దాని మధ్యలో ఏదన్నా ఏలియన్ ఏదైనా ఇరుక్కుపోయింది అనుకోండి, క్లోజ్ అయిపోతే అటు ఓపెన్ చేయడం కూడా చాలా కష్టం. ఓకే, తర్వాత అంటే సేమ్ లైక్ ప్రెస్ అని. ఓకే, మన ప్రెస్ ఎట్లాగైతే కంప్రెసర్ ఉంటుందో అక్కడ మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తాం. కాదు ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వలన ఎట్లా తింటాం. ఓకే, సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ సమ్టైమ్స్ యూజ్డ్ బై డ్రైవర్స్ ఫర్ ఇన్స్పెక్షన్ ఇన్ అండర్ వాటర్ ఎక్విప్మెంట్ ఆర్ అదర్ ఏరియాస్. మనకి ఏంటంటే ఈ అండర్ వాటర్ డైవర్స్ ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్ కి జనరల్ గా మెటల్ ఇన్స్పెక్షన్ కోసం అని, సో మెటల్ డిటెక్టర్స్ ఉంటాయి చూసారా. సో మెటల్ డిటెక్టర్స్ లో కూడా మనం యూజ్ చేసేది ఇలాంటి పర్మనెంట్ మ్యాగ్నెట్స్. సో ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కి ఏంటంటే కొన్ని మెటల్స్ ని ఏంటంటే అట్రాక్ట్ చేసుకునే ఇది ఉంటుంది. అంటే మెటీరియల్ ని అందులో ఎంతో కొంత ఫెర్రో మ్యాగ్నెట్ అంటే ఎంతో కొంత ఐరన్ మిక్స్ అయినప్పుడు అలాంటి మెటీరియల్ ఐడెంటిఫై చేయడానికి అది ఏం చేస్తారంటే మీరు చూడండి, ఇలా స్టిక్ లాగా ఉండి ఇలా రౌండ్ గా ఒక ఇది ఉంటుంది మెటల్ డిటెక్టర్. సో అండర్ వాటర్ లో ఏం చేస్తారంటే ఏదన్నా పురాతనతపై ఎదగడానికి కానీ వాటిని ఏదైనా కాయిన్స్ కానీ వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి అక్కడ ఈ అండర్ వాటర్ డైవర్స్ అనేది వీళ్ళు వాడతారు అనమాట. ఓకే, అదే సచ్ యాజ్ ఎక్స్ప్లోజివ్ ఎక్విప్మెంట్. ఓకే, బాంబ్ స్పాట్ వాళ్ళు వాడతారు వేర్ ఎలక్ట్రోమాగ్నెట్ కెన్ నాట్ బి యూజ్డ్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెట్స్ ని వాడరు ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెట్ వాడితే బాంబ్ స్పాట్ల దగ్గర పేలిపోతుంది. ఓకే, సో ఇదే ట్రిగర్ చేస్తుంది ఎలక్ట్రోమాగ్నెట్. సో అందుకని ఏం చేస్తారంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ వాడతారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ తేడా ఏంటి? ఎలక్ట్రోమాగ్నెట్ లో యూ హ్యావ్స్ టు సప్లై ఎలక్ట్రిసిటీ టు బికమ్ ఇట్స్ ఏ
permanent magnet to become to make it as a magnet. Ade a permanent magnet lo it doesn't need any sort of external energy to behave like a magnet. Permanent magnets can also be made small enough to fit in a tight areas where electromagnets might not fit. Electromagnets అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ చాలా చిన్న సైజులో కూడా మనం ఫిట్ చేయొచ్చు వేర్ ఎలక్ట్రోమాగ్నెట్స్ కాంట్ ఫిట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎక్విప్మెంట్ పోర్టబుల్ ఎక్విప్మెంట్ లో ఫస్ట్ వన్ ఇస్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండి. ఇంకొన్ని ఉన్నాయి మనకి. సో లెట్ us see in the next class. So I hope you all understand the class today, that is demagnetization and equipment used for magnetic material test. Okay, so if you are having any doubts, just contact me. Okay, I hope you all understand the class. Thanks for listening to the class. Thank you.